హాయ్ అన్న. హాయ్ అండి. 2 రోజుల క్రితం అంటే మొన్న రాత్రి జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. కొంతమంది రాయి అంటున్నారు, కాదు వైసీపీ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ అది రాయి కాదు పదునైన ఆయుధంతో దాడి చేశారు అని అంటున్నారు. ఈ ఘటన ఎలా చూస్తారు అసలు? యాక్చువల్లీ ఒక సీఎం వెళ్తున్నారంటే అక్కడ వెళ్ళే దారిలో కరెంట్ ఆగిపోతుంది, జరుగుతుందా? జరగదు. ఒక సీఎం వెళ్తున్నారంటే కరెంటు ఆటోమేటిక్గా ఆనింగ్ ఉండాలి. వెళ్ళే రూట్లో పోలీసులు డ్రోన్తో ఒక 2-3 సార్లు సెర్చ్ చేసి వెళ్ళే రూట్లో ఉంటుంది. కరెంటు కూడా మేమే ఆపేసామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకనంటే ఆ హై టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా, హై టెన్షన్ వైర్స్ తగిలి మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కరెంట్ ఆపేసాం అని చెప్తున్నారు. హై టెన్షన్ వైర్ ఆపేసినప్పుడు ఫ్లడ్ లైట్స్ అయ్యి ఉంటాయి కదా, ఆ ఫ్లడ్ లైట్లు ఎవరు ఆపుతారు? సో అప్పుడు కోడికత్తి దాడి చేసినప్పుడు కోడికత్తి దాడి చేసిన ఆయన 5 సంవత్సరాల మట్టి జైల్లో ఉంటున్నారు. ఆయన తీసుకురావట్లేదు. మళ్ళీ ఎలక్షన్ వస్తుందని ఎలక్షన్ డ్రామా చేయడానికి ఆయన ఎన్నో కుట్రలు కుతంత్రాలు వేస్తారు. ఇవన్నీ ఎలక్షన్ ఆయనకి అలవాటే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇదంతా డ్రామానే అన్నట్టు మీరు అన్నట్టే చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఆరోపించేది అంటే ఇదంతా చేసింది టీడీపీ జనసేన కూటమే అని చెప్పి అంటున్నారు. ఏమంటారు దీనికి? ఇది నేను దీనికైతే అంగీకరించను. వాళ్ళు వేయాలంటే పెద్ద రాళ్ళు వేయచ్చు కదా, చిన్న రాళ్ళు వేస్తే ఇలా ఎందుకు ఉంటున్నారు? అది తప్పది. అంటే టీడీపీ కూడా ఆరోపించేది ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ సింపతి ఓట్ల కోసం అప్పుడు 2019లో కోడికత్తి ఎలాగో ఇప్పుడు ఈ రాయి ఇన్సిడెంట్ అలాగా అని అంటున్నారు. నిజమే అంటారా? ఈ సింపతి అనే కోసం కాదండి. సింపతి ఇన్ ద సెన్స్ ఇప్పుడు క్రియేట్ చేస్తే రాదు. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన ఎడ్యుకేటెడ్ ఫిలోస్ ఎవరైనా ఉంటే వాళ్ళు, నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ బట్టి ఉద్యోగాలు బట్టి వేస్తారు. నేనున్నాను ఇప్పుడు, నేను మా స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా? అక్కడ ఉద్యోగం లేదు. సో అక్కడ నుంచి మేము వచ్చి ఇక్కడ సో రెంటల్ పే చేసి 20,000 25,000 పే చేసి ఇక్కడ ఉంటున్నాం. ఉద్యోగం లేదు, ఒక రోడ్ కనెక్టివిటీ లేదు. ఆంధ్రలో ద్వారకా తిరుమల డెవలప్మెంట్ లేదు. సంక్షేమాలు పదాలు అంటున్నాడు. అవి దేనికోసము సంక్షేమాలు? ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా? ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. చదువుకునే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? చదువుకునే వాళ్ళకి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు సో కంపెనీలో గూగుల్లో కానీ ఇన్ఫోసిస్ కానీ అలా తీసుకొస్తే డెవలప్మెంట్ బాగా పెడుతుంది. అలాగే ట్యాక్స్ పేయర్స్ కూడా బాగా పెడతారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్సిడెంట్ని, రాళ్ళదాడి ఇన్సిడెంట్ని ఒక మాటలో చెప్పాలంటే ఎలా చూస్తారు? అది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సింపతి కోసం, ఓట్ల కోసం వాళ్ళు చేసుకున్నది. ఇది చంద్రబాబు నాయుడు చేసింది కాదు, పవన్ కళ్యాణ్ చేసింది కాదు, బీజేపీ పార్టీ చేసింది కాదు. ఎందుకంటే వచ్చేది ఇంకా 15 రోజులు, ఇంకో నెల రోజుల పాటు ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక హైప్ క్రియేట్ చేసుకుని ఓట్లు లబ్ధి పొందడానికి కోసం చేసుకున్నది. అంత అవసరం ఏముంది జగన్కి అని చాలా మంది ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే గ్రాఫ్ కూటమికి జనసేన పార్టీ కలిసి ఉంది కాబట్టి వాళ్ళ గ్రాఫ్ పెరిగింది. ఒకవేళ ఇదేమైనా క్రియేట్ చేసి సింపతి ద్వారా ఓట్లు గెయిన్ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్తో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది ఇంకో కుట్ర. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 2 రోజుల ముందు అంటే మొన్న రాత్రి జగన్ గారి మీద దాడి జరిగింది, రాళ్ళ దాడి జరిగింది. కానీ టీడీపీ వాళ్ళు ఏమో ఆరోపిస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేయించుకొని ఇదొక హై టెన్షన్ డ్రామాలా క్రియేట్ చేస్తున్నారు, మేం కాదు కారణము ఆ రాళ్ళ దాడికి అని అంటున్నారు. మీరేమంటారు? మేమైతే కరెక్ట్గా అది రాళ్ళ దాడికి టీడీపీ వాళ్ళు ఎవ్వరు కాదండి, ఎవ్వరు కాదు. వాళ్ళే చేసుకొని ఉండొచ్చు, బహుశా వాళ్ళే చేసుకొని ఈ టీడీపీ వాళ్ళు మేము చెప్పొచ్చు. మీరు టీడీపీయే మంచి పర్ఫెక్ట్గా కరెక్ట్గా రన్ చేస్తున్నారు. రేపు చంద్రబాబు వచ్చిన టీడీపీ రేపు భవిష్యత్తులో మంచిగా రన్ అయ్యిద్ది. వచ్చే భవిష్యత్తు కాలంలో చాలా మనకి డెవలప్మెంట్ అయ్యిద్ది. చంద్రబాబే నాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మరీ నాకు ఉందండి. 2019లో కోడికత్తి కేసు, ఇప్పుడేమో రాళ్ళదాడి కేసు. డామా అండి, డామా అన్నీ ఉట్టిదే. నో అది అంటే వైసీపీ కార్యకర్తలు ఏమో ఆరోపిస్తున్నారు అంటే ఇది టీడీపీయే చేసింది పక్కాగా అని చెప్పారు. ఇవన్నీ ఉట్టి మాటలు. నో ఉట్టి మాటలు. వాళ్ళపై వాళ్ళ దాడి చేసుకోవడానికి వాళ్ళకేమో అవసరం వైసీపీ వాళ్ళకి? అయితే ఏదైనా సానుభూతి, జనాల్లో సానుభూతి కావాలని చేస్తే చేయొచ్చు, నిజంగా అంటే టీడీపీ ఆరోపించేది నిజం అంటారు అయితే? అవును, కరెక్ట్.
కరెక్ట్. ఎందుకు అంటారు? వాళ్ళకి ఏం అవసరం అసలు? సానుభూతి అయినా, సానుభూతి కావాలంటే ఇంకా అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా. మంచి పనులు చేస్తున్నాడంట జగను, అన్నీ ఉన్నాయి కదా. చేశాడు అసలు మంచి పనులు అని? మంచి పనులు అంటే నాకైతే నేను మంచి పనులు నేను అనుకోవట్లేదండి. ఏంటంటే ముసలోళ్ళకి పిల్లలకి డబ్బులు ఇచ్చి వానస్వారం పోతులు చేయటం తప్పక డెవలప్మెంట్ ఏదండి? డెవలప్మెంట్ రోడ్లు ఏంది, ఒక బళ్ళు ఏంది, ఒక ఏదైనా మనకి తీసుకొచ్చిన అవి ఏముండే మన కాడ నాకు అది చూపెట్టండి. ఒక్క నిమిషం. ఏంటండి చంద్రబాబు గారే మంచిగా డెవలప్మెంట్కి కానీ మంచి పనులు చేయటానికి ముందుకు వచ్చే ఎత్తి మనిషి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ రాళ్ల దాడిని ఓట్లుగా మార్చుకోగలుగుతారా జగన్ గారు? అవును, కరెక్ట్. ఇది అందుకే కదా, మరి అందుకే కదా చెప్పేదే, అందుకే కదా రాళ్ళ దాడి చేశాడు అని చెప్పేదే, వాళ్ళు చెప్పేదే అది. అందుకే కదా. ఇందాక చాలా మంది ఏంటంటే రాళ్ల దాడి చేసిన వాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా అది టీడీపీ వాళ్ళే అని తేలుతుంది అని చాలా మంది కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు తేలమ్మను. అది నిజాలు అయితే తెలుసుది కదా. ఇప్పుడు కోడికట్టు ఏమాత్రం తేలిందా? వాళ్ళ బాబాయిది ఏమన్నా తేలిందా? తేలలేదు కదా. బాబాయికి విషయానికి వస్తే, బాబాయిని ఎవరు చంపారు? హూ కిల్డ్ వివేకానంద రెడ్డి గారు? ఎవరు చంపారు అనుకుంటున్నారు? ఎవరు వాళ్ళే. ఆయనకే తెలుసు, జగన్ గారికే తెలుసు ఇవన్నీ. ఆయనకే తెలుసు కాబట్టి బయట పెట్టకుండా అలా జరిగిపోతుంది. వాళ్ళు చెల్లి మొత్తుకుంటేనే చెప్పట్లేదు కదా. అది నేననేది. మీరేమనుకుంటున్నారు? ఎవరు చంపు ఉండొచ్చు అంటే? అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, అందుకని అడుగుతాను. మనం చూడకుండా అనలేము కదా. అయితే అవ్వచ్చు ఏమన్నా, ఆయనే అయ్యి ఉంటాడు, ఈయనేమో తేలవకుండా అట్లా నానబెట్టి ఉంటాడు. మనం ఏం చెప్పలేమండి. ఇలాంటి ఈసారి ఓటు ఎవరికి? పక్కా టీడీపీ అండి, పక్కా టీడీపీ. ఎందుకంటే ఆయన వస్తేనే రేపు భవిష్యత్తులో జనాలకి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, రేపు ఇల్లు ఉండోళ్ళకైనా కిరాయిలు వస్తాయి, చదువుకున్నోడికైనా జాబ్ వస్తుంది, ముసలోళ్ళకైనా ఏదన్నా ఇప్పుడు మన ఇస్తున్నాడు కదా అవి కానీ, లేదు అంటే ఇంకోటి అమ్మఒడి కానీ, డ్వాక్రా మహిళలు కానీ ఆయన చేస్తాడు మంచి పనులు అని నేను అనుకో. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అన్న. నిన్న కాకుండా మొన్న జగన్ గారిపై రాళ్ల దాడి జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? చేసుకుని కుట్రది, వాళ్ళు చేసే కుట్రేనా? చాలా మంది ఆరోపించేది ఏంటంటే టీడీపీ చేయించింది, జనసేన టీడీపీ కలిసి చేయించింది అని అంటున్నారు. లేదు, అలాగట్లేదు. వాళ్ళు చేసుకుని కుట్రది. మీరు ఆంధ్రాలో ఎక్కడ? ఇచ్చేవారు నియోజకవర్గం. అంటే సోడాలు అమ్ముతున్నారు కదా ఇక్కడ. ఎక్కడిది అడ్రస్ చెప్పండి. హైదరాబాద్ అమీర్పేట రోడ్, మైత్రివనం రోడ్. అంటే ఇక్కడికి వచ్చి ఇది అమ్ముకుంటున్నారు అని అంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు, నేను ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు అని ఇందాక అన్నారు కదా, అది కరెక్టే అంటారు? కరెక్టే. ఇంకా సార్ సీఎం అయితే మళ్ళీ ఎక్కడికే ఆధార్ కార్డు అని చేంజ్ చేయాల్సింది పక్కగా. అంటే టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే 2019లో కోడికత్తి కేసు ఎలాగో ఇప్పుడు రాళ్ల దాడి కేసు కూడా అలానే అని హై టెన్షన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని అంటున్నారు. ఎలా చేస్తారు దీన్ని? డ్రామా ఏం కాదు, వాళ్ళు చేసుకునేది మొత్తం కుట్ర. ఎవరు చేసి? వైసీపీ. అదే డ్రామాయే. ఎలా చెప్పగలుగుతున్నారు ఇట్లాగా? ఎలా చెప్తున్నారు? వాళ్ళు చేసుకుని కుట్రే. ఆడ కోసం తెలుసుకొని అడుగుతున్నాం అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నాకు తెలుసా, నేను ఉండకూడదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీడియాగా మేము మీ ఒపీనియన్ ఏంటో తెలుస్తున్నాం. నాకు తెలుసో లేదో నా పర్సనల్ ఒపీనియన్ తర్వాత, మీడియా యాంకర్గా నేను మీ ఒపీనియన్ ఏంటో. వాళ్ళు చేసుకుని కుట్రే. అంటే వైసీపీ వాళ్ళు ఆరోపించేది అంటే మాకు మేమే దాడి ఎందుకు చేసుకుంటాం, రక్తాలు వచ్చేటట్టు అని అంటున్నారు కదా. అలాంటి చాలా ముందు చేశారు కదా ముందు, అది కూడా అలాంటిదే. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే సొంత కూతురే అండ్ సొంత చెల్లె జగన్ గారికి బయటకు వచ్చి బాబాయిని చంపిన వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు, మీరే ఆశ్రయిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఎవరు చంపారు అనుకుంటున్నారు? దానికోసం తెలియదు. తెలియదా? థ్యాంక్ యూ అన్న.